హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మాక్సిమం అందరికి బోర్ అనిపించే బ్రేక్ఫాస్ట్ ని మన బ్రేక్ఫాస్ట్ షోలో చాలా ఇంట్రెస్టింగ్ గా టేస్టీగా చేసి చూపించాను చాలా సార్లు. మరి ఈ రోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో మీ అందరికి అంటే చాలా మందికి బోర్ కొట్టే ఒక ఐటమ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చేసి చూపించబోతున్నాను. ఈ పాటికే గెస్ట్ చేశారు కదా ఏంటా ఐటమ్ అని? ఎస్, ఇడ్లీ. ఇడ్లీ అంటే చాలా మందికి బోర్ కొడుతుంది, కానీ ఇంతకు ముందు చూసారు మీరు బ్రేక్ఫాస్ట్ షోలో చాలా మటుకు ఇడ్లీని డిఫరెంట్ గా మిక్స్ చేస్తూ టేస్టీగా చేసి చూపించాను. ఈ రోజు కూడా ఇడ్లీని చాలా డిఫరెంట్ గా టేస్టీగా కొత్తగా చేసి చూపించబోతున్నాను. మరి ఫస్ట్ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే డ్రై ఫ్రూట్ వెజిటబుల్ ఇడ్లీ. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? డ్రై ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇడ్లీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని వెజిటబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. సో జనరల్గా ఇడ్లీ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది, కాబట్టి నెయ్యిలోనే వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. అది కరిగిన తర్వాత అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అండ్ కరివేపాకు, మిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, కొంచెం మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిన వెంటనే ఇందులో బీన్స్, తర్వాత గ్రీన్ పీస్, క్యారెట్, అంటే వెజిటబుల్స్ అన్ని మనం వేసుకోవాలి, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్. సో ఆల్మోస్ట్ నేను ఒక 3-4 టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. సో మాక్సిమం మనం ఏదైనా వంట చేసేటప్పుడు అందులో ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా అన్ని మిక్స్ అయ్యి ఉంటే ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని దొరుకుతాయంట. సో మనం ఆరెంజ్ కలర్లో క్యారెట్ తీసుకున్నాం, గ్రీన్ కలర్లో గ్రీన్ పీస్ ఇవన్నీ తీసుకున్నాం, అండ్ రెడ్ కలర్ కావాల్సి వస్తే టొమాటో. ఇలా మీరు ఒక 2 or 3 కలర్స్ మిక్స్ చేసుకొని ఎప్పుడైనా వంట చేసుకుంటే అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ బాడీకి చక్కగా అందుతాయి. సో ఇలా ఎప్పుడైనా మిక్స్డ్ వెజిటబుల్ చేయాల్సి వచ్చిందంటే చక్కగా టొమాటోస్, క్యాప్సికంలో కూడా మీకు 3 వెరైటీస్ ఉంటాయి, ఎల్లో, గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ క్యాప్సికమ్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యాప్సికంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందంట. అది కూడా ఎందువల్ల అంటే ఓన్లీ కలర్ వల్ల. ఎస్, టేస్ట్ ఆల్మోస్ట్ మనకు ఒకలా ఉన్నా కూడా ప్రోటీన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు కావాలి అంటే ఇందులో కూడా చక్కగా గ్రీన్ క్యాప్సికమ్ యూస్ చేసాం, రెడ్, ఎల్లో యూస్ చేస్తే చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇడ్లీ అంటే ఎప్పుడు కూడా మనకు బోర్ కొట్టేది దాని కలర్ వల్ల. ఎప్పుడు చూసినా ప్లెయిన్గా వైట్గా ఉంటుంది, అసలు చూడగానే బోర్ కొడుతుంది. కానీ నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా వెజిటేబుల్స్ కలర్ఫుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్, అండ్ కొంచెం లైట్గా బేకింగ్ సాల్ట్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఎస్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. అండ్ నేను ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ మీ అందరికీ తెలిసిందే, కామన్గా రెగ్యులర్గా అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి దీని గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. సో ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. మనకి ఇంకొంచెం సేపు వెజిటబుల్స్ ఫ్రై అయిపోతే
నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. సో వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం ఇడ్లీ ప్లేట్ తీసుకుందాం. సో ఇడ్లీ ప్లేట్లో కొంచెం ఫస్ట్ లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం, ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది కదా. సో జస్ట్ అలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్టిక్ అవ్వకుండా ప్లేట్తో ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఒక థిన్ లేయర్గా ఇడ్లీ బ్యాటర్ను వేసుకోవాలి. మధ్యలో స్టఫింగ్ కొంచెం అండ్ పైనుంచి మళ్ళీ ఇడ్లీ బ్యాటర్. సో ఇలా మనం అన్నీ కూడా ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఎస్, సో ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే ఫిల్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్, మధ్యలో స్టఫింగ్ అండ్ పైనుంచి ఇడ్లీ బ్యాటర్, మొత్తం అన్ని కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందే అనుకున్నాం కదా డ్రై ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ఇడ్లీ అని. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్లో నేను పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటున్నాను, అంటే పచ్చి కొబ్బరి ప్లస్ డ్రై ఫ్రూట్స్. పచ్చి కొబ్బరిని పైనుంచి జల్లుకోవాలి కొంచెం. ఓకే, పైనుంచి పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత బాదాం తురుము, తర్వాత పైనుంచి కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఫైనల్గా కిస్మిస్. నెక్స్ట్ టైం నుంచి ఇడ్లీ అంటే చక్కగా ఇంత కలర్ఫుల్గా చేసుకోవచ్చు. మొత్తానికి మొత్తం స్టఫింగ్ రెడీ అయిపోయింది. పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టీమ్ చేసుకోవడమే. ఓకే, సో ఇలా పెట్టుకొని సో యాజ్ యూజువల్గా మనం ఇడ్లీని స్టీమ్ చేసుకున్నట్టే స్టీమ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. మరి ఇది స్టీమ్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో చూసారు కదా విజిల్ వస్తుంది అంటే ఇడ్లీ అయిపోయినట్టే. సో ఆఫ్ చేసేసుకుందాం. లైట్గా చిన్న ప్రెషర్ ఉంటుంది, మనం ఈ లోపు వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటే ప్రెషర్ కూడా పోతుంది. డైరెక్ట్గా ఇడ్లీస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఓపెన్ చేసి. వావ్, ఎంత బాగుంది కదా, తీగానే ఆ ఘీ ఫ్లేవర్ చాలా 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 బాగుంది. సో ఓకే, సో ఇప్పుడు ఇడ్లీస్ని జాగ్రత్తగా తీసేసుకుందాం. సో తింటున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే మధ్యలో స్టఫింగ్ ఉంది, పైనుంచి ఇవన్నీ కూడా వేసాం కాబట్టి. ఓకే, సో మధ్యలో స్టఫింగ్ ఉంది కదా, మనం చక్కగా వీటిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వావ్, సో చక్కగా మధ్యలో స్టఫింగ్ ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో చూసారు కదా మొత్తం అన్నీ కూడా. సో తినే ముందు కొంచెం వేడివేడి ఇడ్లీస్ మీద లైట్గా అలా గీ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
చూడటానికి అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇడ్లీ చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. మరి మన డ్రై ఫ్రూట్ వెజిటేబుల్ ఇడ్లీ వేడివేడిగా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. డ్రై ఫ్రూట్ వెజిటేబుల్ ఇడ్లీ కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, కాజు తురుము 1 టీ స్పూన్, బాదాం తురుము 1 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, సోడా ఉప్పు కొద్దిగా, నెయ్యి 3 టీ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. డ్రై ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ వేసి బాగా వేయించుకొని ఉప్పు, సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి కొంచెం ఇడ్లీ బ్యాటర్ ను వేసుకొని కూర మిశ్రమం కూడా వేసుకొని పైనుంచి మరొకసారి ఇడ్లీ బ్యాటర్ ను వేసుకొని పైన పచ్చి కొబ్బరి, బాదాం పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఇడ్లీ పాత్రల్లో అమర్చి స్టీమ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మధ్యకు కట్ చేసి పైనుంచి నెయ్యి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ వెజిటబుల్ ఇడ్లీ రెడీ. డ్రై ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇడ్లీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా గీ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది. అండ్ లోపల స్టఫింగ్ చేసాం కదా, సో మొత్తం అన్ని కూడా చక్కగా ఫ్రై అయ్యే వెజిటబుల్స్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి, కొబ్బరి వేసాం కాబట్టి తింటున్నప్పుడు కొబ్బరి ఫ్లేవర్, దాంతోపాటు బాదం, జీడిపప్పు ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఇడ్లీ చాలా 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 టేస్టీగా వచ్చింది. జనరల్ గా నేను కాంబినేషన్ లేకపోయినా యాస్టీజ్ ఇలా తినేసినా చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఇంత టేస్టీ ఇడ్లీలోకి కొంచెం పుల్లపుల్లగా, కొంచెం స్పైసీగా ఉన్న చట్నీ తింటే ఇంకా బాగుంటుంది కదా. ఎస్, అందుకే దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను దొండకాయ చింతకాయ పచ్చడి. మరే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. దొండకాయ చింతకాయ పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడవ్వాలి. ఈలోపు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం మనం ఫ్రెష్ చేసుకోవాలి. సో నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సో స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మిర్చి. నార్మల్ స్పైసీనెస్ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి. జనరల్గా చింతకాయ బాగా పులుపు ఉంటుంది కాబట్టి మిర్చి ఎక్కువ పడుతుంది. సో ఆ పులుపుకి కొంచెం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, మిర్చి, తర్వాత కరివేపాకు అండ్ పల్లీలు ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం దొండకాయ ముక్కల్ని వేసుకుందాం అండ్ అలాగే చింతకాయ.
చింతకాయ కూడా జస్ట్ మరి పెద్ద పీసెస్ అయితే కొంచెం వేగవు కాబట్టి, అండ్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కట్ చేసి పీసెస్లో వేసుకుందాం. సో దొండకాయ అండ్ చింతకాయ రెండు ఫ్రై అవ్వాలి. సో కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఉప్పు వేసేద్దాం, ఎందుకంటే కొంచెం మనకి తొందరగా ఫ్రై అవ్వాలి అన్నప్పుడు ఉప్పు వేయడం వల్ల అవి చక్కగా తొందరగా వేగిపోతాయి. అండ్ అలాగే కొంచెం ఇంగువ. సో ఏ పచ్చడికైనా కూడా మ్యాక్సిమం ఇంగువ యూజ్ చేసామనుకోండి, ఆహా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇందులో మనం పుదీనా యూజ్ చేస్తున్నాం. సో ఓన్లీ దొండకాయ చింతకాయ కాకుండా లైట్గా మింట్ ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఆకు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి చట్నీ రెడీ చేసుకోవాలి. మరి చల్లగా అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, ఇది కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు వెళ్ళి మిక్సీ జార్ తెచ్చుకొని మనం చట్నీ రెడీ చేసేసుకుందాం. మిక్సీ చేసేటప్పుడు ఇందులో కొంచెం లైట్గా వాటర్ని కూడా వేసుకోవాలి. అంటే ఈ చట్నీ తిక్కుగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ని ప్రిఫర్ చేయొద్దు, జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే చింతకాయ అవన్నీ గట్టిగా ఉంటుంది కాబట్టి అవన్నీ నలగడానికి మనం వాటర్ వేసుకుంటున్నాం. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. వావ్, ఒక మంచి ఫ్లేవర్తో మన చట్నీ దొండకాయ చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది. కానీ దీనికి పోపు వేస్తేనే ఇంకా ఎక్కువ టేస్ట్ అన్నమాట. సో పోపు కూడా రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యే లోపు మనం వెళ్ళి సర్వింగ్ బౌల్ కూడా తెచ్చేసుకుందాం. ఇందులో చట్నీ తీసేసుకుని, చూసారు కదా ఈ థిక్నెస్తో ఉంటేనే చట్నీ చాలా బాగుంటుంది. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి జస్ట్ ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి చట్నీ పైన పోపుని వేసేసుకుందాం. సో ఒక మంచి ఫ్లేవర్తో గుమ్మగుమలాడుతూ మన చట్నీ రెడీ అయిపోయింది. దొండకాయ చింతకాయ పచ్చడి రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. దొండకాయ చింతకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, చింతకాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 3, పుదీనా కొద్దిగా,
పల్లీలు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూన్. దొండకాయ చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసి కొంచెం వేగాక దొండకాయ, చింతకాయ ముక్కలు, ఉప్పు, ఇంగువ, పుదీనా కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పచ్చడి వేసుకుని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ చింతకాయ పచ్చడి రెడీ. దొండకాయ చింతకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇలా డైరెక్ట్ గా టేస్ట్ చేసే కంటే మనం చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ, దానిలోకి కాంబినేషన్ గా టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. పచ్చడి అయితే చాలా 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 టేస్టీగా ఉంది. చింతకాయ వల్ల మనకి చక్కగా పుల్లగా టేస్టీగా ఉంది. స్పైసీనెస్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. దొండకాయ, చింతకాయ, పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి మింట్ ఫ్లేవర్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యి టేస్ట్, ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి. ముఖ్యంగా ఇడ్లీ కాంబినేషన్ లోకి ఇంకా బాగుంది. సో మీ అందరూ కూడా డెఫినెట్ గా ఈ కాంబినేషన్ ట్రై చేయాల్సిందే అండ్ ఈ టేస్ట్ ని ఆస్వాదించాల్సిందే. మరి చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించాను. చూసారు కదా, ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యాం, నేర్చుకోలేదు అనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.